దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనకు మాట ఇస్తే దాన్ని ఆయన మర్చిపోడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం దీన దశలో ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన దగ్గర సమృద్ధిగా సంతోషంగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చాలామంది మన దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. కష్టకాలంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడటానికైనా మనతో సహవాసం చేయటానికైనా ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రభువారు మనల్ని దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రేమలో మార్పు రాదు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షమును కురిపిస్తూ ఉన్నాడు, ఎండను కాపిస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి యావత్ ప్రపంచములో ప్రతి దేశంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడే కలుగు చేశాడు, దేవుడే పుట్టించాడు. దేవుడు సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడు. సర్వలోకానికి ఒక దేశం కాదు, ప్రపంచ దేశములన్నిటిని కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఒక చక్కని ఉపమానాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఇందాం, ఆశీర్వదించబడదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. చాలు. యేసు ప్రభు వారు నోరు తెరిస్తే పరలోక రాజ్యం గురించే ఎక్కువగా మాట్లాడాడు. మారు మనసు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి మనం చూసామనుకోండి, ప్రపంచము ఒక పక్కనున్నా మనం ఒక పక్కనున్నా ఆ ప్రపంచంతో మనం ఎప్పుడు రాజీ పడం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. ఈ వాక్యమే నన్ను బ్రతికించను అని. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచము అగ్ని బాణములను కూడా చల్లార్చుతుంది. అగ్ని బాణాలంటే మనకు వచ్చే సమస్యలే, మనకు వచ్చే ఇబ్బందులే. ఇవి ఎలా కనబడతాయి అంటే భరించలేం, తట్టుకోలేం. అలాంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఆదరణ కూడా లేకపోతే మనసు అతలాకుతలముగాను గలిబిలిగాను మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు దేవుడిచ్చే సమాధానం మీకు కావాలి, దేవుడిచ్చే నెమ్మది మీకు కావాలి, దేవుడిచ్చే ఆదరణ మీకు కావాలి. సంతోషం దేవుని దగ్గరే ఉంది, సమాధానం దేవుని దగ్గరే ఉంది, స్వస్థత దేవుని దగ్గరే ఉంది, ఆశీర్వాదం దేవుని దగ్గరే ఉంది. కానీ మనం ఎన్నిటిని వదిలిపెట్టేసుకొని లోకంలో ఏదో సంపాదించుకోవటం కోసం, ఏదో సాధించటం కోసం ఎంపర్లాడుతూ జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు నోరు తెరిచి అన్నాడు, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇంటి యజమానుడు మంచివాడైతే ఇల్లు పరలోక రాజ్యంగా ఉంటుంది. ఇంటి యజమానుడు చెడ్డవాడైతే ఆ ఇల్లు నరకంలాగా ఉంటుంది. ఒకే మాట చెబుతున్నా, ఆశీర్వాదము ఎప్పుడు మొదలైద్ది అంటే పెండ్లితోనే మొదలైద్ది. అర్థం చేసుకునే భార్య దొరకటం, అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం వివాహం. ఇక్కడ ఇంటి యజమానుడు ఎలాంటి వాడు అంటే పరలోక రాజ్యం లాంటివాడు. చెడ్డ అలవాట్లు లేవు, చెడ్డ లక్షణాలు ఏమీ లేవు. తన ఇంటి వారి పట్ల, తన భార్య పట్ల, తన బిడ్డల పట్ల చాలా నమ్మకస్తుడు. అతన్ని చూసినప్పుడు పరలోక రాజ్యం గుర్తు రావాలి. మనం చూస్తే యేసయ్య గుర్తు రావాలి, మనం చూస్తే పరలోక రాజ్యం గుర్తు రావాలి. మనం చూస్తే ఈ లోకపరమైన వ్యక్తులు గుర్తు రాకూడదు. మనము దేవుని మనుషులంగానే ఈ లోకం గుర్తించాలి మనల్ని. ఈ లోకంతో మనం కాంప్రమైజ్ అవ్వకుండా, ఈ లోక పాపములతో మనం పాలు పంపులు పొందుకోకుండా ఎప్పటికప్పుడు దేవునికి చేరువగా, దేవునికి దగ్గరగా, దేవుని హత్తుకునే వారంగా మనం ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఎలా ఉండాలంటే, మనల్ని చూసినప్పుడు పరలోక రాజ్యం గుర్తు రావాలి. అంతకుముందు నేను కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు
మధ్య మధ్యలో కూడా వచ్చి పోవాల్సి వచ్చేది. ఆదివారమే కాకుండా మధ్య మధ్యలో కూడా రావాల్సి వచ్చేది. అప్పుడు అనేవాళ్ళు, ఈరోజు ఆదివారమా పాస్టర్ గారు అనేవాళ్ళు. పెద్దవాళ్ళు కూడా అడిగేవాళ్ళు. నన్ను చూస్తే ఆదివారం గుర్తొచ్చింది వాళ్ళకి. నన్ను చూస్తే ఏం గుర్తొచ్చింది? మనల్ని చూస్తే యేసయ్య గుర్తు రావాలి, మనం చూస్తే ఆదివారం గుర్తు రావాలి, మనం చూస్తే పరలోక రాజ్యం గుర్తు రావాలి. మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఆ ఇంటి యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. యేసయ్య ఎక్కువగా ఏం చెబుతాడంటే ద్రాక్ష తోట గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. మనమేమో తీగలమి, యేసయ్యేమో నిజమైన ద్రాక్షవల్లి. అంటే ద్రాక్ష చెట్లు కొన్ని రకాలు ఉన్నాయి. వెర్రి ద్రాక్ష, పిచ్చి ద్రాక్షలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వెర్రి ద్రాక్ష కూడా ఉంది. కానీ యేసయ్య అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మనము ఆయన తీగలమి. ఆయనకు మనం ఎప్పుడు అంటుకట్టబడి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉంటే మనం ఫలించలేం, ఏ విషయంలో కూడా ఫలించలేం. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అని తపన పడుతూ చివరికి ఏమీ లేని వారుగా, ప్రయాసంత వ్యర్థమైన ప్రయాసగా, శాంతి సమాధానాలు కోల్పోయి బ్రతుకుతున్న వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఆ ఇంటి యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో కలుపు పెరిగింది, లేకపోతే ద్రాక్ష తోటలో ఏదో ఒక పని ఉంది. ఆ పనికి కొంతమంది కూలివారు కావాలి. ఆ యజమానుడు ఉదయాన్నే లేచి ఊర్లోనికి వెళ్ళి కొంతమందిని పిలుచుకొచ్చాడు. కొంతమంది వచ్చారు. ఉదయం 6 గంటల నుండి మరలా సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు ఆ పొలంలో పని చేయటానికి ఒడంబడిక చేసుకున్నాడు. ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు ఏమన్నాడంటే ఒక దేనారం. ఆ దేనారము అనే పదం కింద చూస్తే ఇంచుమించు 50 పైసలు అని ఉంటుంది. అర్ధ రూపాయి, రూపాయిలో సగం. ఈరోజు సగటున 300 నుంచి కూలి ఉంటుంది. 300, 400, 500 కూలి ఉంటుంది. ఆ రోజుల్లో అర్ధ రూపాయి అంటే గొప్ప. ఆ రోజుల్లో అర్ధ రూపాయి అంటే ఈక్వల్ ఈరోజు మనం రోజు సగటున ఎంత కూలి తీసుకుంటున్నామో ఆ కూలి కూడా అలాంటిదే. ఎన్ని గంటల నుండి? ఉదయం 6 గంటల నుండి మరలా సాయంకాలం 6 గంటల వరకు కష్టపడి పనిచేస్తే దేనారం ఇస్తానని ఒడంబడయ్యాడు. 6 గంటలకు పని వాళ్ళు వచ్చారు. పని వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు. పని ఏమో విస్తారంగా ఉంది. వచ్చిన వాళ్ళు ఏం కొద్దిమందిగా కనబడుతున్నారు. ఇక ఆయన మళ్ళీ ఆలోచించి ఊర్లోనికి వెళ్ళాడు. అక్కడ చాలామంది పని లేకుండా ఖాళీగా ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా మీరు ఖాళీగా ఎందుకున్నారు అంటే, మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదు అన్నారు. సరే నా పొలంలోనికి రండి, ఏది న్యాయమో అదే మీకు ఇస్తాను అంటే వారు ఏం చేశారంటే వెళ్ళిపోయారు. 6ంటికి వచ్చిన వాళ్ళు 9ంటికి వచ్చిన వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. కానీ పని వాళ్ళు ఇంకా తక్కువగానే ఉన్నారు, పని ఎక్కువగా ఉంది. 12 గంటలకు వచ్చాడు మరలా కొంతమందిని తీసుకొని వెళ్ళాలని. 12 గంటలకు వస్తే కొంతమంది పని లేకుండా అలాగే ఖాళీగా ఉన్నారు. 12 గంటలకు కూడా తీసుకుని వెళ్ళాడు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు, 3 గంటలకు కూడా తీసుకొని వెళ్ళాడు. 5 గంటలకు వచ్చాడు. అర్థం చేసుకోండి, ఎన్ని గంటలకి అంటే ఉదయం 6 గంటల నుండి 5 గంటల దాకా పిలుస్తూనే ఉన్నాడు. ఆ పనివారిని పిలుస్తూనే ఉన్నాడు. ఇంకెంతసేపు చేస్తే అయిపోయింది ఆ పని? గంటే కదా అని ఇంక ఆయన నిర్లక్ష్యం చూపెట్టలేదు. కానీ ఆ గంట కోసమైనా కానీ పనివారు కావాలని చెప్పేసేసి ఊర్లోనికి వెళ్ళి మరలా కొంతమందిని తీసుకొస్తాడు. 6 గంటలు పూర్తయిపోయింది. 6 గంటలు పూర్తయిపోయిన తర్వాత తన ఇంటి పని మనిషిని పిలిచి అంటాడు, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చినంత మటుకు వారికి వారి కూలి వాళ్ళకి ఇచ్చేసేయమని చెబుతాడు.